రక్త నిల్వ కేంద్రాలలో తలసేమియా చిన్నారుల మరియు ఆపరేషన్లకు వేసవికాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రోగులకు భరోసా ఇస్తూ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. రెడ్ క్రాస్ నెల్లూరు వారి సహకారంతో సూళ్లూరుపేట యూనియన్ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అనేక మంది యువకులు హాజరై స్వచ్ఛంద రక్తదానంలో పాల్గొన్నారు. మొత్తంగా 44 మంది స్వచ్ఛంద రక్తదాతలుగా నమోదు చేసుకుని రక్తదానం చేసి మానవతను చాటారు. రెడ్ క్రాస్ ఫౌండర్ సెక్రటరీ మరియు సూళ్లూరుపేట సేవా సమాఖ్య సభ్యులు షేక్ ఉస్మాన్ భాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్యామ్, డాక్టర్ సాయిరామ్, డాక్టర్ పరుచూరు సుబ్రహ్మణ్యం, ఆదినారాయణ రెడ్డి, ఇస్రో ఉద్యోగి శ్యామ్, ప్రతిభా కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్, ఇలపా నాగేంద్ర, రెడ్ క్రాస్ తరపున భగవాన్ దాస్, శ్రీధర్, కాకి శ్రీరామ్మూర్తి, వెంకటేశ్వర్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహత్కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రెడ్ క్రాస్ సూళ్లూరుపేట మరియు సూళ్లూరుపేట సేవా సమాఖ్య తరపున ఉస్మాన్ భాషా ధన్యవాదాలు తెలియజేశారు. అఖిల్ సూళ్లూరుపేటలో చిన్న అబ్బాయి పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత మనకు ఈ అబ్బాయి గుర్తొస్తుంది. రక్తదానం 43వసారి రక్తదానం చేయడం సూళ్లూరుపేటలోనే గర్వకారణం. సీనియర్ బ్లడ్ డోనరు, రెగ్యులర్ బ్లడ్ డోనరు అని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సూళ్లూరుపేట. నమస్కారం. ఈ యొక్క తిరుపతి మరియు పూర్వపు నెల్లూరు జిల్లా అయిన సూళ్లూరుపేటలో ఇవాళ సూళ్లూరుపేట సేవా సమాఖ్య ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 30 మందికి పైగా ఇప్పటికీ రక్తదానం ఇచ్చారు. చాలా మంది ఇంకా ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏదైనా ఉందంటే, ఈ మే మాసంలో ప్రతి సంవత్సరం రక్త నిల్వలు కొరత ఎక్కువగా ఉంటుంది. చాలా ఆపరేషన్లు కానీ ముఖ్యంగా తలసేమియా చిన్నారులకి, ఆపదలో ఉన్నటువంటి చిన్నారులకి చాలా రక్త కొరత ఉన్నటువంటి మాసంగా ఇది చెప్పవచ్చు. ఇంచుమించు రక్తదాన కేంద్రాలు, నిల్వ కేంద్రాలు కూడా ఖాళీగా ఉంటాయి. అందుకోసం యుద్ధ ప్రాతిపదికన రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. అందుకోసమే మనం ఈ రోజు ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఎండలు ఉన్నప్పటికీ చాలా మంది మిత్రులు, యువకులు అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి రక్తదాతలు సహకరించారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మీరు ఇచ్చేటువంటి ఆదరణ, మానవత, స్ఫూర్తి ఏదైతే ఉంటుందో అది విలువైంది, మరువలేనిది. మన సూళ్లూరుపేట కూడా జిల్లాలో ప్రత్యేకత చాటుతూ ఎప్పుడు కూడా 2వ స్థానంలో ఉంటుందని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది. ఆ రకంగా అదంతా కూడా ముఖ్యంగా రక్తదాతలకు చెందుతుంది. సూళ్లూరుపేటలో ఈ ఉద్యమం 1999లో హరీష్ అన్న రోటరాక్ట్ క్లబ్ ద్వారా ప్రారంభమైతే ఇప్పటి వరకు దాదాపు 27 ఏళ్లు దగ్గర 26-27 ఏళ్లు అప్రయత్నంగా ఈ ఉద్యమం కొనసాగుతూ ఎంతో మంది రక్తదాతలకు, రక్తదాత ప్రేరేపణ స్ఫూర్తిగా ఉంటూ ఎంతో మంది, వేలాది మంది రోగుల్ని కాపాడుతూ తనదైనటువంటి మానవత చూపుతున్నటువంటి ప్రతి రక్తదాతకు సూళ్లూరుపేటలో ఉన్న యువతకు ప్రత్యేకంగా ఉపలిత హస్తాలతో ధన్యవాదాలు తెలియజేస్తాము.